గత 6 నెలలుగా భగత్ సింగ్ కాలనీ నుండి హైవే దారి దగ్గర 14 యాక్సిడెంట్లు జరిగాయి. 14 యాక్సిడెంట్ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. మేము గత 10 రోజుల కిందట ఎస్పీ గారికి కూడా తెలియజేసి మేడం అక్కడ అండర్ పాస్ కట్టాలని టైం పడుతుంది కాబట్టి ఈ అండర్ పాస్ కట్టే లోపు ఫస్ట్ బారికేడ్స్ ఏర్పాటు చేయండి, ట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటు చేయండి అని చెప్పి మేము ఆ రోజు అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ దాని మీద ఎలాంటి స్పందన కూడా రాలేదు. అందుకని ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చి ఆ యొక్క యాక్సిడెంట్లు నివారించేందుకు భగత్ సింగ్ కాలనీ నుంచి ఎంతో మంది కూలి పనులు చేసుకునే వాళ్ళు ఆ పక్కన ఉన్న ఐస్ ఫ్యాక్టరీకి పోవాలంటే హైవే దాటాలి. ఈ హైవే దాటాలంటే ఖచ్చితంగా నడిచిపోవాల్సిన పరిస్థితి. అక్కడ ఎత్తుండడం వల్ల హెవీ వెహికల్స్ హై స్పీడ్ రావడం అక్కడ కంట్రోల్ కాకపోవడం వల్ల గత వారం క్రితం చూసాం మనం, ఒక మనిషి చనిపోయాడు, తర్వాత లారీ తిరగబడింది. ఆ తర్వాత దానికి ముందు ఎన్నో యాక్సిడెంట్లు. దీన్ని నివారించేందుకు ఖచ్చితంగా అక్కడ ఒక సెంట్రల్ లైటింగ్ పోల్ ఒకటి, ట్రాఫిక్ పోస్ట్ ఒకటి, బారికేడ్స్ ఒకటి ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా యాక్సిడెంట్ నివారించవచ్చు అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను.